బ్రిటిషోడి బెంగాల్ని ఈస్ట్గా బెంగాల్గా విడదీసిండు. ముస్లిం మతోన్మాదులు దాన్ని 1947 ఆగస్టులో ఈస్ట్ పాకిస్తాన్ చేసుకున్నారు. 1971లో అది కాస్త బంగ్లాదేశ్ అయింది. అసలు ఢాకేశ్వరి అమ్మవారి పేరుతో శక్తిపీఠ క్షేత్రంగా వెలుగొందిన ఢాకా నగరం ఇవాళ ముస్లిం మెజారిటీ జనాభాతో దర్గాలకు తప్ప దుర్గా ఆలయాలకు రక్షణ లేకుండా పతనమైపోతా ఉన్నది. కారణం ఏంది? వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న అన్ని మతాలు సమానమనే హిందువుల చేతగాని చెత్త సెక్యులరిజం. అదే సమయంలో మేం తప్ప మరో మతం ఉండకూడదనే ముస్లింల మతోన్మాదం, గుళ్ళు నీలమట్టం చేసే వాళ్లలోని తరతరాల రాక్షస వ్యూహం. శతాబ్దాల కిందటి అయోధ్య, కాశీ, మధుర మొదలు నేటి ఢాకాలోని దుర్గా ఆలయం దాకా అంతటా అదే తంతు. వందల సంవత్సరాల శిథిలాలు, దుమ్ము, ధూళి, సరే అదంతా మనకెందుకు? బంగ్లాదేశ్లో కదా దుర్గా ఆలయం నేలగూలింది. దురద మనకెందుకు? మన గుళ్ళు గోపురాలు భద్రంగానే ఉన్నాయి కదా అంటారా? ఎస్, ఇలాగే ఉంటుంది. సగటు హిందూ పిరికి వీరుడి మెట్ట వేదాంతం. కానీ ప్రమాదం బంగ్లాదేశీ హిందూ మైనార్టీలకే కాదు, భారత్లోని సోకాల్డ్ మెజార్టీ హిందువులకు కూడా పొంచి ఉన్నది.